వృషభ రాశి వారికి 23, 24, 25 తేదీల్లో ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి మీ మీద చాతబడి చేయిస్తున్నారండి. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఆ వ్యక్తులు మీ మీద ఎందుకు చాతబడి చేయిస్తున్నారు, దానికి తోడు ఏంటంటే గనక మీకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. చాలా మంచి అంటే మంచి గుణగణాలను కలిగి ఉంటారనమాట. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక నా వాళ్ళని భావిస్తారండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వీళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడటం కానీ ఇలాంటివి చేయరండి. ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నష్టం ఉన్నా ఏంటంటే కనుక మనసులో దాచుకుంటారనమాట. పైకి చెప్పుకోరు. అసలు ఏంటంటే నాకు ఈ బాధ ఉంది, సమస్య ఉంది, ఇలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు చాలా వరకు కూడా నష్టాలు, సమస్యలు, బాధలు వస్తున్నాయని కూడా ఎవరితో పంచుకోరండి. డబ్బున్నా ఒకేలాగా, లేకపోయినా ఒకేలాగా ఉంటూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే కొంతమంది కావాలని వీరి వెనకపడి వీరిని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా వీరిని ఏంటంటే కనుక మోసం చేస్తూ ఉంటారండి. అయినా కానీ భగవంతుడు ఏంటంటే కనుక మంచి లైఫ్ ఇస్తూ ఉంటాడని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు బాధలున్నా సమయానికి డబ్బు అందుతుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నా సరేనండి మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఇంకా 3 రోజులు కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. చాలా చక్కగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు కదండి మీ చుట్టూదా, వాళ్ళు ఏంటంటే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక మీ మీద కక్ష సాధిస్తున్నారని చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి మీ మీద క్షుద్ర పూజలు చేస్తున్నారనమాట. ఎందుకంటే మీరు బాగుండటం వాళ్లకు నచ్చదనమాట. మీరు ఏంటంటే లైఫ్లో ఎదుగుతారేమో, బాగుపడతారేమో, ముందుకు వెళతారేమో అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎక్కడ ఏంటంటే కనుక మీరు బాగా నష్టపోవాలి, మీకు ఇబ్బంది కలగాలి, అంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని వీళ్ళు ఇలా భావించుకొని ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ మనం గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదనమాట. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా చాలా చక్కగా ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అప్పులు తీరుతాయండి. మీరు అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అనేక రకాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. రావాల్సిన సంపద మీ దగ్గరికి చేరుతుంది. ధనం ఏంటంటే కనుక మీరు కూడా కొంతమందికి అప్పిచ్చారు కదా, వాళ్ళు కూడా డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కదా, అలాంటి ధనం ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి రాబోతుంది. ఇదంతా కూడా లక్ష్మీదేవి కృప వల్ల జరుగుతుందని చెప్పొచ్చు. అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఒకటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీరు ఏది జరిగినా కానీ మీ మంచికి అనుకోండి. పెద్దగా నష్టాలు అయితే లేవు, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. అలానే కాకుండా మీరు చేసే పనుల్లో వచ్చే ఆటంకాలు, అడ్డంకులు ఉన్నాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ అనేది లభిస్తుందన్నమాట. అంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశం అయితే 99% కనిపిస్తుంది అనమాట. ఇక దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకండి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇలా దైవానుగ్రహం కలిగినప్పుడు ఏంటంటే మన జీవితం అనేది ఒక మెరికల్ లాగా మారిపోతుంది, ఒక మెరికల్ జరుగుతుందన్నమాట. చాలా మంచి శుభవార్తలు వినటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక సొంతంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. శని ప్రభావాలు, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తులు మీ దగ్గరికి రాబోతున్నారు, మళ్ళీ మాటలు కలపబోతున్నారు, మీతో కలిసిమెలిసి ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారనమాట. ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కొన్ని ప్రయాణాలు ఉంటాయండి. ఆ ప్రయాణాలలో లాభాలు కలుగుతాయి. మీకేంటంటే చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అంటే చిత్రహింసలు పెట్టి మీతో అవసరాలని కూడా తీర్చుకొని మిమ్మల్ని అంటే బాధ పెట్టారో అలాంటి వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడటం కానీ, ఫోన్లు చేయటం కానీ ఇలా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మీరు ఏంటంటే ఎప్పుడు కూడా నా వాళ్ళు అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు గమనించుకొని ఇది గుర్తుపెట్టుకోండి. శత్రువులు మీ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి ఎవరితో కూడా ఇలాంటి విషయాలు అయితే షేర్ చేసుకోకండి. అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో ఏంటంటే కనుక మీకు తెలియని ఒక బద్ధ శత్రువు దాగున్నాడండి. ఆ శత్రువు వల్ల మీరు చాలా నష్టపోతున్నారు. మీ అడుగుల్ని, మీరు చేసే పనుల్ని గమనిస్తున్నాడనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రమైన ఇబ్బందులు అయితే పడతారు. మీరు ఎవ్వరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, హాని కలిగించడం కానీ, బాధ పెట్టడం కానీ చేయరు. కానీ కొంతమంది కావాలని ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. మీకేంటంటే
చాలా వరకు కూడా నష్టాలు కలిగిస్తారని చెప్పొచ్చు. ఇక తర్వాత ఏంటంటే ఓవరాల్‌గా అండి ఫ్యామిలీ పరంగా అంతా కూడా బానే ఉంటుంది. ఇబ్బందులు ఉండవు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, అలానే కాకుండా దైవ రూపంలో డబ్బు రావటం కానీ జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి మీకైతే మంచి జరుగుతుంది. ఇక అనంతరం ఏంటంటే మనం చెప్పాం కదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని. అయితే రేపు శనివారం కదండీ! మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న పని ఇప్పుడు చెప్పేది చేసుకోండి. ఇది ఎందుకు చేయడం అంటే ఎందుకు చెప్పడం జరుగుతుంది చేయమని అంటే గనక మీరు చేస్తున్న పనుల్లో ఎలాంటి నష్టాలు ఉండకూడదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుండాలంటే శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని స్నానం చేయండి. అయితే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని చేయండి. చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే గనక మీరండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. తులసి దళాలతో మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసేసి దీపానికి దీపం అంటే దీపం పెట్టండి. పిండి దీపం పెడితే మీ కోరికలు తీరుతాయి. నార్మల్గా కూడా దీపం పెడితే మీ కష్టాలు పోతాయి. కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెడితే ధనం వస్తుంది. ఆటంకాలు అడ్డంకులు అనేవి లేకుండా చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఆ పనులు చక్కగా ఏంటంటే కనుక సాఫీగా సాగిపోయి మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా అండి ఒక వృషభ రాశి వారైతే కష్టజీవులండి. కష్టపడుతూనే ఉంటారనమాట. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టం కోసమే అంటే మేము ఉన్నాము అన్నట్టు వీళ్ళు భావించుకుంటూ ఉంటారు. నానుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, నానుకున్న వాళ్ళే నన్ను చీకొట్టారని బాధపడతారు. కానీ బయటికి మాత్రం చెప్పుకోరండి. ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటారు. నలుగురిలో ఏంటంటే కనుక ఎలాంటివి చెప్పుకోరు. ఈ రోజు డబ్బున్నా ఒకే మాదిరిగా, డబ్బు లేకపోయినా ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారు. కానీ ఈ రోజు డబ్బు ఉందని చూయించుకోవడం, రేపు డబ్బు లేదని గమ్మున ఉండటం ఇలాంటివి అయితే వీళ్ళు చేయరని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అయితే బాగుంటుందండి 3 రోజులు కూడా. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరంటే గిట్టని వారి దగ్గరికి మీరు అసలు వెళ్ళకండి. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక మీ యొక్క లైఫ్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. అది గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు కొన్ని ప్రదేశాలకు వెళితే అక్కడ పడదు కదండి. అక్కడ ఏంటంటే కనుక తినొచ్చిన తర్వాత కావచ్చు, ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు బాగుండట్లేదు కదా, అయితే అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. ఎక్కువగా ఇక్కడ మీకు చెడు జరుగుతుందని మీ మనసు ఎక్కడైతే సూచిస్తుందో అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకుని ఏంటంటే కనుక భావించుకోకండి. వాళ్ళ వల్ల కూడా నష్టమే చేకూరుతుందన్నమాట. ఇలా ఓవరాల్గా ఈ 3 రోజులు అయితే మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. సమస్యలు లేవని పూర్తిగా చెప్పట్లేదు, కానీ చిన్న చిన్న సమస్యలున్నా పర్వాలేదు. ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలండి. వీళ్ళు పురుషులని కూడా మనం చెప్పట్లేదు, కానీ స్త్రీలు అనమాట. ఎలా మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు లైఫ్లో ఎదగకూడదండి. మీరు బాగున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే కనుక చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారనమాట. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి కాకుండా ఏంటంటే కనుక మీరు వాళ్ళకు అనుకూలంగా మారాలని వారు కోరుకుంటున్నారు. అంటే మేము ఇంతకుముందుకు చెప్పేలాగా వినేవారు, మాకు ధనం కూడా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మా నుంచి విడిపోయి వీళ్ళు లైఫ్లో ఎదుగుతున్నారు, వీళ్ళు బాగుపడకూడదు. ఉంటారు కదండి శత్రువులు, మనం అంటే బ్రతుకుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు. అలానే ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక మీ కుటుంబ సభ్యులే, బయటి వాళ్ళు కాదండి. మీ మీద కక్ష సాధింపు చర్యతో ఆస్తిలో వాట రాదని, లేదంటే కనుక వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారని, మీరు అడిగిన అంటే వాళ్ళు అడిగిన డబ్బు మీరు ఇవ్వట్లేదని ఏంటంటే కనుక మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. వృషభ రాశిలో చాలా మందికి కూడా ఏంటంటే కనుక ఇది జరిగింది, ఇంకా ముందు ముందు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడండి. లేకపోతే ఏంటంటే కనుక మీరే కోరి కష్టాలు తెచ్చుకొని నష్టాల్లో పడిపోతారు. అనారోగ్య సమస్యలు అంటే ఎదురవుతాయి. చాలా వరకు కూడా చేతబడి జరిగితే ఏంటంటే కనుక డిప్రెషన్ బాధ అనేది వస్తుంది. మనకు తెలుసు కదా చేతబడి జరిగితే ఎలా ఉంటుందో, కుంగి కృషించిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి బారి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ చేతబడి నుంచి బయటపడాలి. చేతబడి జరగకుండా ఉండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి, హనుమాన్ చాలీసాని వింటూ ఉండండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఏది కూడా పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి కొన్ని, అవి బయటికి చెప్పుకోకండి. ఆ పర్సనల్ విషయాల వల్లనే ఏంటంటే కనుక మీకు సమస్యలు వస్తున్నాయి అనమాట. ఆ పర్సనల్ విషయాలు చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక అమ్మ లైఫ్లో ఎదుగుతున్నారని మీ మీదే క్షుద్ర పూజలు చేస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్సే స్త్రీలు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ 3 రోజులు కూడా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే లేనిపోని నిందలు మీ మీద పడతాయి. మీరు ఒకటి మాట్లాడితే వారు ఇంకొకటి అర్థం చేసుకొని మిమ్మల్ని ఏంటంటే కనుక నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారు. మీ ముందు ఒకటి మాట్లాడతారు, మీ వెనక ఇంకొకటి మాట్లాడతారు. అలా ఏంటంటే చాలాసార్లు మిమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. లేకపోతే మీరు నలుగురిలో నవ్వుల పాలైపోతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి. ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలాంటి విషయాలు అయితే పంచుకోకండి.
ఎవరిని ఎంత ఉంచాలో అంతలోనే ఉంచండి. డబ్బు పరంగా మాత్రం ఎవరిని నమ్మకండి. మనం ఏంటంటే మన వాళ్ళే కదా ఇద్దాంలే, మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది కదా అని మనం ఇస్తామా, తీసుకుంటారు. వాళ్ళ పనులు తీర్చుకున్న తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వరండి. డబ్బు అడిగితే మన శత్రువులం అయిపోతామన్నమాట. మనం మన డబ్బు మనకి ఇవ్వమని అడిగామనుకోండి, వాళ్ళు ఏంటంటే కావాలని అడుగుతున్నారు, మన దగ్గర లేనప్పుడు అడుగుతున్నారు, ఇలా అని ఏంటంటే శత్రువులుగా మారిపోతారు. ఇంకా అప్పటికి ఏంటంటే కనుక వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుందన్నమాట. మీరు ఇప్పటికే చాలామందికి కూడా డబ్బు ఇచ్చి మోసపోయారండి, చాలామందికి హెల్ప్ చేశారు. కానీ మీరు బాధల్లో ఉంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏంటంటే కనుక ఆదుకున్నారా? అలానే కాకుండా ఎలా ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావా అని అడిగారా? అడగరు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఎవరికి ఎంత చేయాలో అంతే చేయాలి. అంతేకాని మీరు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద జాలి చూపిస్తారండి. ప్రతి ఒక్కరి మీద ఏంటంటే కనుక అయ్యో పాపం అంటూ ఉంటారు. ఆ పాపమే మీకు శాపంగా మారి మీకు ఇబ్బంది పెడుతుందన్నమాట. అది గుర్తు పెట్టుకోండి. బండ గుర్తు. ఎవ్వరు మన వాళ్ళు కాదు. మనకేంటంటే కనుక మన ముందు నటించే వాళ్ళు ముందుగానే వృషభ రాశి మీద ఏంటంటే కనుక పీకల్లోతు కోపాలతో ఏంటంటే కనుక చుట్టూ పక్కలే ఉన్నారనమాట ఎక్కువగా. అంటే అందరు శత్రువులే. పైకి ఏంటంటే కనుక మంచిగా మాట్లాడతారు, తీయటి మాటలు మాట్లాడతారు, కానీ లోపలంతా కూడా విషం ఉంటుందన్నమాట. అందుకే ఇది గుర్తు పెట్టుకోండి, లేకపోతే బాధపడతారండి. ఇక తర్వాత ఓవరాల్గా ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. అయితే మీకు విపరీతంగా నరదిష్టి పెరిగిపోయిందండి. నరదిష్టి పెరిగిందని ఎలా తెలుస్తుందండి అంటే కనుక చేసే పనుల్లో తీవ్రంగా ఆటంకాలు అడ్డంకులు వస్తాయండి. చేయిదాకా పని వచ్చి చేయి జారిపోతున్నాయి పనులన్నీ కూడా. ఏదైనా చేద్దామంటే కూడా చేత కాకపోవటం, సోమరిగా ఉండటం, బద్ధకం అనేది ఎక్కువగా రావటం, కొంచెం ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, ఇలా జరుగుతుంది. కొద్దిపాటి మందికి అయితే జరుగుతుందండి. అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పి ఆవాల పరిహారం చేసుకోండి. అయితే శనివారం రోజున ఏంటంటే కనుక ఆవాలను తీసుకుని ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటారో వాళ్ళకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి, వారికి బాగా కలిసి వస్తుంది. నరదిష్టి ఏంటంటే కనుక ఎక్కడికక్కడ పగలిపోయి నరదిష్టి బారి నుంచి మీరు బయటపడతారనమాట. ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా పరిహారాల పరంగా ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి, ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలు చెడుని తీసేస్తాయి. అలానే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ మీద జరిగే చాతబడిని కూడా తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయండి. ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా పరిహారాల పరంగాతో పాటు యంత్రపరంగా కూడా ఉపయోగపడతాయని పురాణాలలోనే చెప్పబడుతుంది. 1 స్పూన్ ఆవాలండి, ఎక్కువగా కూడా అవసరం లేదు, ఎక్కువగా తీసుకోకండి. 1 స్పూను అంటే మన టీ స్పూన్ ఉంటుంది కదా, అంత ఆవాలు 1 స్పూను తెల్లని కాగితంలో తీసుకోండి. అలా తీసుకొని అందులో వీలుంటే 2-3 కర్పూర బిళ్ళలు వేయండి. ఎందుకంటే ఈ ఆవాలన్నీ కూడా మనం కాల్చాలన్నమాట. ఇంట్లో కాల్చకూడదు, ఇంటి బయట కాల్చాలి. ఇంకా నరదిష్టి పోవాలన్నా, ఇంకా మీకు చెడు జరుగుతుంది కదండి, చేతబడి జరుగుతుంది, ఇలా అంటే మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. చేతబడి జరిగితే ఏంటంటే కనుక పదే పదే మీ కళ్ళల్లో నలుపు కనిపిస్తుంది. లేదంటే కనుక మీరు చాలా వరకు కూడా అంటే కొంచెం బాలేకుండా రావటం, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం, ఉన్నట్టుండి ఏంటంటే కనుక ఏదో జరిగిపోతుందన్న ఒక ఫీలింగ్ అనేది మీలో కలగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అలా గనక జరిగితే మాత్రం ఈ పరిహారం వెంటనే చేసుకోండి, మీకే అర్థమైపోతుందండి. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అతీత శక్తివంతమైన పరిహారం. ఆవాల పరిహారం మనకు పనిచేస్తుంది, కానీ అంత తొందరగా ఫలితాలను ఇవ్వదు, మెల్లిగా ఫలితాలను ఇస్తుంది. 1 స్పూన్ ఆవాలు తీసుకొని ఏంటంటే తెల్లని కాగితంలో పెట్టి అందులో 5-6 కర్పూర బిళ్ళలు వేయండి, లేదంటే 2-3 కర్పూర బిళ్ళలు వేయండి, హారతి ఇచ్చేవి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంటి బయట కానీ లేదంటే మీ ఇంటి వాకిట్లో కానీ ఏం చేయండి, ఈ యొక్క ఆవాలను పొట్లం కట్టాం కదా, వాటిని తల చుట్టూదా 7 సార్లు తిప్పండి. 7 సార్లు తిప్పిన తర్వాత ఇంటి బయట, మీ ఇంటి బయట కాదు, మీ ఇంటికి కొంచెం దూరంగా అక్కడికి వెళ్ళి ఏంటంటే ఇది కాల్చేయండి. అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక మీకుండే నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు, ఇబ్బందులు, అలానే కాకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగాలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. వీటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఎవరికి చెప్పకుండా మీ అంతకు మీరే ఏంటంటే కనుక సీక్రెట్గా చేసుకోండి. సీక్రెట్గా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి. ఫలితం చూడండి ఎంతలా వస్తుందనేది మీకు తెలిసిపోతుంది. అంటే కొంతమందికి సందేహాలు ఉంటాయి కదండి, ఇది చేసిన తర్వాత ఫలితం వస్తుందో రాదో, వేస్ట్ అయిపోతుందేమో పరిహారం అనుకుంటారు కదా. అలా కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకొని నమ్మకంతో చేయండి, ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. వృషభ రాశి వారికి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వృషభ రాశి వారు ఎంత నమ్మకంతో నమ్మి చేసుకుంటారో ఫలితాలు ఉంటాయి. శనివారం చేయడం కుదరకపోతే ఆదివారం అయినా సరే చేసుకోండి. అంటే 23 చేయకపోతే 24వ తేదీ చేసుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి మళ్ళీ మనకు 24వ తేదీ ఆదివారం ఉంది కదా, ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేయొచ్చు. ఆ తర్వాత 25వ తేదీని ఏంటంటే కనుక పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పూజించండి. అలా పూజించడం వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. అంటే ఆ
రోజు 25వ తేదీన ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని మాకుని శుభ్రం చేసుకొని శివయ్యకి ఏంటంటే కనుక దీపం పెట్టడం, అలానే కాకుండా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల ఏంటంటే కనుక మీ మీదికి ఏంటంటే కనుక ఉండే చెడు ప్రయోగాలు, మీ మీద ఉండే చెడు ప్రయోగాలు, మీ మీదికి ఎలాంటి అటాక్ అనేది రాకుండా ఉండటానికి, ఏ ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉపయోగపడుతుంది. అలా మీరు ఏంటంటే కాసేపు శివాలయానికి వెళ్ళి కూర్చోవటం, అలానే కాకుండా రేపు శనివారం ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చోవటం, ఇలా చేస్తే ఏంటంటే కనుక మీ మీద చెడు ప్రయోగాలు జరిగినా వాటి వల్ల మీకు ఇబ్బంది లేకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడే రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలానే కాకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళేలాగా కూడా చేస్తూ ఉంటాడని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మనం ఏంటంటే ఏది జరిగినా భయపడకూడదండి. అంతా మన మంచికి అనుకోవాలి. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుందన్నమాట. మనం ఏంటంటే ఆపదలో ఉంటే ఆదుకునే వాళ్ళు మన శత్రువులు కాదండి, మిత్రులు. మనం ఏంటంటే కనుక ఆపదల్లో ఉంటే చూసి కూడా చూడనట్టు పోతారు కదా, వాళ్ళు బద్ద శత్రువులు అనమాట. నమ్మించి మోసం చేసేవాళ్ళు కావచ్చు. అంటే మీకు ఇలాంటివి చాలా జరిగాయి కదండి మీ లైఫ్లో, మీకు ఎదురు దెబ్బలు చాలా తగిలాయి కాబట్టి మీకు అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతనే నమ్మండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు హాని కలగటం, చాలా వరకు కూడా ఇబ్బంది పడటం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారిని దూరం పెడితే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఈ 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా ఏంటంటే కనుక మీ లైఫ్ని మీరు అంటే ఈ 3 రోజులు కూడా చక్కగా రాణించగలుగుతారు. మీ లైఫ్లో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకూలంగా మార్చుకునే అంత ఇది కూడా మీకు ఉంటుందని చెప్పొచ్చు. తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా జయించే అంత శక్తి వీళ్ళకు ఉంటుందండి. ఏదొచ్చినా ఎదుర్కొంటారనమాట. వృషభం అంటే ఎద్దు కాబట్టి ఎద్దు ఎంత పట్టుదల మొండి ఉంటుంది కదండి, అలా వీళ్ళు కూడా ఏంటంటే కనుక ఆ విధంగా ప్రతిదీ కూడా జయించే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చండి. ఎవరినైతే గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఏంటంటే కనుక పొరపాట్లు చేయకండి. ఎవ్వరికి డబ్బు ఇవ్వకండి. మీ చేతుల ద్వారా ఇస్తే మాత్రం తిరిగి రాలేదు. ఇప్పటికి కూడా డబ్బు ఇప్పుడు కూడా రాదు. ఇది మాత్రం బండగుర్త పెట్టుకోండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి.